వస్తుందని ఒకటి సుప్రీంకోర్టు అంటే ఈసీ నిమ్మగడ్డ రమేష్ గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఈరోజు యాక్చువల్గా 10 తారీఖున పెన్షన్లు అందేసి వృద్ధులకి వికలాంగులకి అలాంటిది పెన్షన్ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం వల్ల వచ్చి పెన్షన్లు అందలేదు. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారో ఎందుకు చేశారు అలాగా? దీనివల్ల ముసలి వాళ్ళు ఇంకా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎవరైతే బయటికి వెళ్ళలేరో వాళ్ళకి ఎవరైతే తెచ్చుకోలేరో ప్రతి సచివాలయానికి కానీ లేదా పెన్షన్ ఆఫీస్కి కానీ వెళ్ళి తెచ్చుకోలేరు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి 4 monthsలో కూడా వాలంటరీ వ్యవస్థని రద్దు చేయడం అనేది చాలా మిస్యూజ్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వాలంటీర్లు ఎలా ఫీల్ అవుతారు అంటే వాళ్ళు కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి పని అంటే చేయడం జరిగింది కదా, దాని మీద ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ అలాగే బీజేపీ వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీ వెర్షన్? అంటే ఒక ఐడియా ఏమిస్తారు, దీనివల్ల వాళ్ళకే లాస్ అంటారా లేకపోతే ఏంటి? యాక్చువల్గా ఎవరు చేయలేని సిచ్యువేషన్స్లో కూడా వాలంటీర్లు అందరూ మనకి సపోర్ట్గా ఉండి వర్క్ చేశారు. అలాంటి సపోర్ట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏవో ఎలక్షన్స్ వచ్చాయి వైసీపీ నాయకులకి హెల్ప్ చేస్తారు లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనే చెడు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఎవరైనా సరే అలా చేయడం చాలా తప్పండి. ఒక డ్రాగ్ సిచ్యువేషన్ నుంచి అసలు కరోనా అనేది చాలా లోకాన్ని పాడు చేసిన దాన్ని ఆ సిచ్యువేషన్లోనే మనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నారు మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు వీళ్ళకి హెల్ప్ చేస్తారని తీయడం చాలా తప్పు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు డిపెండ్ అయ్యేది ఈ శాలరీ మీదే కదా, ఎంత ఇస్తే ఇవ్వనివ్వండి. ప్రతి వాలంటీర్ కూడా ఈ శాలరీ మీద ఎంతో కొంత హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా మనం దెబ్బతీసినట్టు ఉంటుంది కదా ఈ 4 నెలలు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ప్రతిపక్షం అంటే టీడీపీ జనసేన ప్లస్ అంటారా మైనస్ అంటారా? మైనస్సే అండి. ఇప్పుడు ఎవరికైనా మైనస్సే. ఇప్పుడు వాలంటీర్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకి ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎలా వేస్తారు తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ? మరి ఎలా వికలాంగులు కానీ వృద్ధులు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ నెగిటివ్ ఒపీనియన్ పడుతుంది. ఇలాంటి నెగిటివ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఒక తెలుగుదేశం గెలవాలి అనేది రాంగ్ పాయింట్. ఇది మనకి బెనిఫిట్. ఇప్పుడు వైసీపీ అనే వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది, తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇది బ్యాక్ డ్రాప్ అవుతుంది, వైసీపీ అనే వాళ్ళకి ఫ్రంట్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ప్రతి ప్రజలకి కూడా ఇది వైసీపీకి చాలా బెనిఫిట్ వాలంటీర్ని డ్రాప్ చేయడం అనేది. ప్రతి ప్రజలకి కూడా వాళ్ళ యొక్క వాల్యూ తెలిసి ఓకే ఈ సిస్టమ్ జగన్ తీసుకొచ్చారు కాబట్టి జగన్ గారికి మనం ఇది చేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ.